అందరికీ నమస్కారం. ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కూడా అత్యంత మర్చిపోలేనటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వైసీపీ అరాచక పాలనని తరిమి కొట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఒక మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వం జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయకత్వాన్ని ఎన్నుకోవడం, ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఈరోజు మీ అందరికీ తెలిసిందే. అలాగే మన రామచంద్రపురం నియోజకవర్గం నుంచి యువకుడు, ఉత్సాహవంతుడు వాసంశెట్టి సుభాష్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచి మొదటి రేసులోనే ఉండి ఈరోజు ఆయన కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు ఈరోజు మా రామచంద్రపురం నియోజకవర్గం కేగంగవరంలో పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ కూడా. ఈరోజు ఈ గుడిగళ్ళ బాగా గంగవరం మండలం కేగంగవరం మండలం గుడిగళ్ళ బాగాలో నిర్వహించినటువంటి మా సోదరుడు రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క విజయోత్సవానికి మీ అందరం కూడా వచ్చి దీంట్లో మేము పాల్గొన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుడిగళ్ళ బాగాలో విజయోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మా మండల ప్రెసిడెంట్ అయిన చిన్నకృష్ణ గారికి, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ అయిన రమేష్ గారికి, అలాగే మా గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గారు శ్రీని గారికి, గ్రామ పెద్దలకు అందరికీ విచ్చేసి ఈ ప్రోగ్రాం దిగ్విజయం చేసేందుకు సంతోషంగా ఉందండి. ఎందుకంటే జగన్ వచ్చిన తర్వాత అరాచక పాలనకు అంతుబద్దు లేనిది చాలా దారుణంగా ఉంది. అలాగే ఇక్కడ వేణుగారు పాలించేటప్పుడు చాలా మంది చిన్న స్థాయి కులవస్తులకు విపరీతమైన కేసులు పెట్టి చాలా ఇబ్బందులు పెట్టాడు. అందులో మా గ్రామస్తులు కూడా చాలా మంది ఉన్నారు. తప్పుడు విధానంతో తప్పుడుగానే పోయాడు బయటికి. ఏ కులస్తుడైనా చాలా చండాలంగా మాట్లాడడం. ఈరోజు సుభాష్ గారు ఎక్కడి నుంచి వచ్చి అత్యంత మెజారిటీతో, ఎందుకంటే 85లో మేడిశెట్టి వీర వెంకటరామారావు గారు తెలుగుదేశం తరపున నెగ్గడం జరిగింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎవరో నెగ్గలేదు. ఇప్పుడు సుభాష్ గారు నెగ్గారు. నెగ్గిన వెంటనే మినిస్టర్ ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా సుభాష్ గారు క్రమశిక్షణతో, మంచి ఉద్దేశంతో మా నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేస్తారని మీ అందరూ నమ్ముతూ ఆయన వెన్నంటూ నడిచాం. ఏ విధంగా అయినా మా కార్యకర్తల వెనకాల ఉండి మంచి భరోసా ఇచ్చారు మాకు. అదేవిధంగా మేము కూడా జనాల్లో అభివృద్ధి పథకంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేస్తారో అలాగే మా సుభాష్ గారు కూడా మంచి అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి వాయికత్వం, సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం. జై సుభాష్. బలంగా పోయింది. మనం చేయాలి. తొందర ఎలా తీ అలా కాదు, ఎలా తీ ఏంటి ఒకసారి మొత్తం దూరం నుంచి అవన్నీ తీరా इंद्रा आया उठला जो ऑनलाइन